కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ మానవహారానికి పిలుపునిచ్చింది. నల్లధనంపై పోరుకు తాము వ్యతిరేకం కాదని, అనుసరిస్తున్న పద్ధతే బాగోలేదని విమర్శిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. నల్లదొరలపై చర్యలకు ఉపేక్షిస్తున్న కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో సామాన్యుల్ని ఇబ్బంది పెడుతోందని మండిపడుతున్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ మానవహారానికి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. సంతోష్, పెద్ద నోట్ల రద్దుతోటి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులకు ఈ కేంద్ర ప్రభుత్వం రోడ్డును పడేసింది అని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఆక్రోశ్ దివస్కు పిలిపించింది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్లో ఉన్న ఈ ఆర్బీఐ ఎదుట నిరసన తెలియజేస్తా ఉన్నారు. మానవహారం కోసం అనుమతి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న 2 రోడ్లను కూడా దిగ్బంధం చేశారు, రాస్తారోకో చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, బట్టి, దానం నాగేంద్ర ఇలా మొత్తం సీనియర్ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అందరూ ఈ రోడ్డు మీద బైఠాయించారు. నల్లధనం పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఈ గతంలోనే ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలాగే బీజేపీ నల్లధనాన్ని వెలికి తెస్తాం, 15 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి 15 లక్షల రూపాయలను ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తామని చెప్పి మాట తప్పింది. ఆ మాట తప్పిన బీజేపీ, మోడీ ఇప్పుడు ఈ నల్లధనం పేరుతోటి నోట్లను రద్దు చేసి సామాన్యులను రోడ్డు పడేశారు. సామాన్యులను ఇబ్బంది పడుతున్నారని ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి పిలిపించింది. మానవహారం కోసం అనుమతి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ రాస్తారోకో చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగుతుంది. ఆర్బీఐ అధికారులను కలిసి నిరసన తెలియజేయడం కోసం, అలాగే ఆర్బీఐ అధికారులను కలిసి సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటి కూడా చెప్పడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆర్బీఐ లోపల షబ్బీర్ అలీ, వి హనుమంతరావు, బట్టి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆర్బీఐ లోపలికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆర్బీఐ స్థానిక అధికారిని కలిసి వినతిపత్రం ఇవ్వబోతున్నారు. ఈ వినతిపత్రంలో ప్రధానంగా పేర్కొంది ఏంటంటే, పెద్ద నోట్ల రద్దు పేరుతోటి సామాన్యులను ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది, వ్యాపారాలు చిన్నాభిన్నమైపోయినాయి, సామాన్యుల బతుకులు ఛిద్రమైపోయాయని ఆరోపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమం ఎన్ని రోజులు కొనసాగుతుంది? కేంద్ర ప్రభుత్వము ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంత వరకు మేము ఈ యొక్క నిరసనను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఏదైతే 2014 ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులు తీసుకొచ్చి సామాన్యుల జనధన్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు అందుకు భిన్నంగా ఈరోజు కొందరి కోసం అందరినీ ఇబ్బంది పెట్టి ఈరోజు అనాలోచితంగా ఏకపక్షంగా ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకొని యావత్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఈరోజు చిన్నభిన్నం చేసిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితుల నుండి ప్రజలు తేరుకోవాలంటే దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వము స్పందించి అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తికి క్రెడిట్ కార్డు ఇచ్చి నిత్యావసర వస్తువులు కొనుక్కునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఈరోజు తీసుకున్న ఈ కార్యక్రమం మొత్తం సంచలనం అయిపోయింది. మానవహారం పేరుతోటి పర్మిషన్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించడం, రాస్తారోకో తీయడం, ధర్నాకు తీయడం చేశారు. దీంతో ఇప్పుడు సెక్రటరియట్ వైపు నుంచి నాంపల్లి నుంచి సెక్రటరియట్ వైపు, లక్డీకాపూర్ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీనియర్ నాయకులు జానారెడ్డి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆర్బీఐ లోపలికి వెళ్తున్నారు. ఆర్బీఐ అధికారులు కలవడం కోసం నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా నాయకులందరూ కూడా ఇక్కడికి చొచ్చుకొని రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి మొత్తానికి ఆర్బీఐ ఎదుట మానవహారం నిర్వహిస్తామని చెప్పి నాయకులు ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ చిల్లర కోసం వచ్చిన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ సౌలభ్యం కోసమే ఈ ధర్నా చేస్తున్నాం. ఈ రోజు కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ మేలు జరగడం కోసం ఈ నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణం దిగొచ్చి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. నోట్ల రద్దుకు కానీ బ్లాక్ మనీ వెలికి తీయడానికి కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కేవలం
కేవలం ఈ నోట్ల రద్దు పేరుతోటి సామాన్యులు ఇబ్బంది పెట్టిన దానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము. దాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకొని ఎక్కడైతే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలి, ఈ కార్యక్రమాలు తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం పిసిసి అగ్రనాయకత్వం అంతా కూడా ఆర్బీఐలోకి వెళ్ళింది. ఆర్బీఐలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక వింతపత్రాన్ని, దాదాపు 6 పేజీల వింతపత్రాన్ని ఈరోజు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాల తర్వాత కూడా మరిన్ని ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ